ఏమీ చదువుకోనటువంటి వ్యక్తి చెయ్యగలిగినటువంటి గొప్ప నేరం ఏమిటి అంటే ఓ దొంగతనం చేస్తాడు. పల్లెపట్టుల్లో ఏమీ చదువుకోనటువంటి వాడు ఒకవేళ సమాజంలో ప్రవర్తించవలసినటువంటి గతి తప్పితే అతను చెయ్యగలిగినటువంటి పెద్ద నేరం ఏమిటి అంటే జేబు దొంగతనం చేస్తాడు, ఇంట్లో దొంగతనం చేస్తాడు. అదే బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, చాలా పెద్ద స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి, తన కింద పనిచేస్తున్న కొన్ని వందల మందికి మార్గదర్శనం చెయ్యవలసిన వ్యక్తి, తన ప్రవర్తన ద్వారా 10 మందికి ఆదర్శవంతంగా ఉండవలసిన వ్యక్తే దోషభూయిష్టంగా ప్రవర్తించి తప్పులు చేసి ఆ తప్పులు కావని తనకున్న మేధస్సుతో ఒప్పులని నిరూపించే ప్రయత్నం చేశాడనుకోండి, అటువంటి వ్యక్తిని కట్టడి చేయడం అంత తేలిక విషయం కాదు. అతని దగ్గర పనిచేస్తున్న కొన్ని వందల మంది వేలెత్తి చూపించి నువ్వు ఇలా ప్రవర్తించకూడదని చెప్పడానికి సాహసించరు. అందుకే అందరికన్నా ముందు జాగ్రత్తతో కూడుకున్న జీవనం ఎవరికి ఉండాలి అంటే బాగా చదువుకుంటున్న వాళ్ళకే ఉండాలి.